అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి రామ్మోహన్ గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారితో మాట్లాడదాం. మరికొంతమంది గెస్టులు కూడా జాయిన్ అవుతారు. రామ్మోహన్ గారు నమస్కారం అండి. అన్మ్యూట్ చేయండి ఒక్కసారి. రైట్. అంటే గతంలో లంచం తీసుకోవడం కొంత తప్పు ఇదైనా ఉండేదే, కానీ ఈరోజు చాలా ప్రభుత్వ ఉద్యోగాల్లో లేకపోతే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అదొక హక్కుగా భావించేటువంటి స్థితికి వచ్చేసారు. మనం చూస్తుంటాం. ఏదైనా చిన్న మన ఫామ్ తీసుకెళ్ళి పని చేసి పెట్టండి అంటే డబ్బులు ఇవ్వందే పని అవ్వదమ్మా, మేము ఊరికే చేస్తున్నామా అంటున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ జీతం తీసుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ఎలవెన్సులు తీసుకుంటున్నారు, అన్నీ తీసుకుంటున్నారు. ఈ జీతాలన్నీ కూడా మళ్ళీ ప్రజలవే. ఇవన్నీ సరిపోనట్లుగా ఇష్టారీతిన లంచాలు తీసుకుంటున్నారు. అసలు ఏమాత్రం భయం లేకుండా పోతోంది. ఇంతకు ముందన్నా కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారని కొంత భయం ఉండేదేమో, కానీ ఈరోజు మొత్తం ఫోన్లలో డీల్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే మధ్యవర్తులుగా కొంతమందిని పెట్టుకొని వాళ్ళ ద్వారా డీలింగ్ చేసుకొని డబ్బులు తీసుకోవడం కావచ్చు, సబ్ రిజిస్టర్ ఆఫీసర్ల దగ్గర నుంచి, లేకపోతే పోలీసులు కూడా, అంటే ఇవన్నీ అరికట్టాల్సినటువంటి పోలీసులు కూడా లంచం తీసుకుంటుంటే ఇక సామాన్యుడు ఎక్కడికి వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకుంటాడో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది సమాజంలో. అసలు ముందుగా ఎలా చూస్తారండి ఈ లంచం అనేటువంటి భూతం ఈ భారతదేశంలో ఇలాగే కొనసాగుతుందా, అసలు పోదా అనేటువంటి ఒక నిస్సహాయత సామాన్యుడిలో ఖచ్చితంగా ఉంది. ఏం చెప్తారు? విజయ్ గారు, మీకు ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ముఖ్యంగా మీకు అభినందనలు. ఎందుకంటే ఒక మంచి సబ్జెక్ట్ అవినీతి మీద తీసుకున్నారు. చాలా రాజకీయంగా రోజు మాట్లాడుతుంటాం, అంత విడిచిపెట్టి ఇవాళ ఒక ప్రజలకు సంబంధించిన లంచగొండల ఆట అర్థం పట్టాలంటే ప్రజల బాధ్యత ఏమిటి గుర్తు చేయడానికి మీరు తీసుకున్నారు. చాలా సంతోషం. మీకు స్పోర్ట్స్ టీవీ ప్రేక్షకుల యాజమాన్యానికి కృతజ్ఞతలు. మేము గత 30-40 ఏళ్ళ నుంచి అవినీతి మీద యుద్ధం చేస్తున్న వాళ్ళం. చాలా కాలం మేము బ్యాలెట్ పేపర్ పెట్టి బస్ స్టాండ్లలో, రెస్టారెంట్లలో జన సమీకరణ, జనం ఎక్కడైతే ఉంటారో జనసమర్థం గల ప్రాంతాల్లో చేస్తే ఏ శాఖలో అవినీతి ఎక్కువగా ఉంది అని మేము సర్వే చేసేవాళ్ళం. రోజువారీ ప్రజలతో మమేకమైన సందర్భాలు, ముఖ్యంగా పంచాయతీ, మున్సిపాలిటీ, నగరాలు అయితే మున్సిపాలిటీ, గ్రామాలు అయితే పంచాయతీ, లేకుంటే కార్పొరేషన్లు, అంటే ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు, ఈ వరుసలో ప్రజలతో రోజు సంబంధం ఉన్న శాఖలు ఈ 3 ఇంకెక్కువ వచ్చాయి. చివరికి పోస్ట్ ఆఫీస్ అనేది చివరిగా ఉండేది. అంటే మేము ఏం చేసేవాళ్ళం అంటే అన్ని ఇచ్చేసి ఎక్కువ ఎక్కడ ఉందని టిక్ పెట్టి 1, 2, 3 అట్లా పెట్టేవాళ్ళం. ప్రిఫరెన్స్ లో ఒకటి చివరిలో పోస్ట్ ఆఫీస్ వచ్చేది. అక్కడ కూడా ఏమైందంటే ఈ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత అక్కడ నిధులు పోస్ట్ ఆఫీస్ ద్వారా పంచడం మొదలైతే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో కూడా అవినీతి పొందింది. అంటే ఎక్కడ డబ్బు ప్రమేయం ఉంటుందో, ఎక్కడ సర్వీసెస్ ప్రమేయం ఉంటుందో అక్కడ అవినీతి పేరుకుపోయింది. అందుకని వెనకడ ఒక చిన్న సినిమా, ఒక 50 ఏళ్ల కింద ఒక పాట వచ్చింది, పొరుగుంటి మీనాక్షమ్మను చూశారా అని. వాళ్ళ భర్త ఎట్లా సంపాదిస్తారు, ఏం సంగతి అంటే వాడికి జీతం కంటే గీతం ఎక్కువనే, నాకు లేదు కదా అని భర్త సమాధానం ఇస్తున్నాడు. ఆ పాట చాలా జోబియల్ గా ఉంటుంది. అందుకని భారతీయుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అందులో అవినీతి పరుడు ఎవరైతే ఉంటాడో చంపే ముందు నన్ను ఒక ప్రశ్న వేస్తా, అసలు మన దేశంలోనూ ఉందా అవినీతి, వేరే దేశాలు లేదా అవినీతి, ఎక్కడ పడితే అక్కడ ఉంది, నన్నే నువ్వు చంపుతున్నావు అంటాడు కమల్ హాసన్, అవినీతి పరుడు అధికారి. అప్పుడు కమల్ హాసన్ మంచి సమాధానం ఇస్తాడు, ఉన్నదిరా అక్కడనేమో చెయ్యకూడని పనికి లంచం తీసుకుంటారు వాళ్ళు, రూల్స్ కు విరుద్ధంగా చేయకూడని పనికి తీసుకుంటారు, మీరు చెయ్యాల్సిన పనికి కూడా లంచం తీసుకుంటారు, అందుకని చంపేస్తాను అంటారు. అంటే నీ డ్యూటీ చేయడానికి కూడా నువ్వు లంచం తీసుకుంటున్నావు, వాడు డ్యూటీ కాని దానికి అదనంగా తీసుకుంటే లంచం తీసుకుంటే వాడిని చంపేస్తున్నారు అంటున్నారు. అంటే మన దేశంలో ప్రజలు కూడా మారకపోతే ఇట్లా ఉంటుంది అంటున్నాను నేను. ఉదాహరణకు అదే చట్టము, అదే న్యాయం ఒక దేశం వేరే దేశానికి పోతే మనం బతకడానికి పోయినప్పుడు అక్కడ పాటిస్తున్నాం, ఆ చట్టాన్ని ఇక్కడికి వచ్చేటప్పుడు మనం పాటిస్తున్నాం కదా. నిజమంటే అభివృద్ధి చెందిన అమెరికాలో చాలా చిన్న వాటర్ గేట్ కుంభకాయం అంతా 75 కోట్లు. ఇటువంటి చిన్న కుంభకాలు, సెక్స్ స్కాండల్ లో కూడా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, అధ్యక్షులు కూడా పక్కకు పోతారు, గవర్నర్లు కూడా రాజీనామా చేసిన సందర్భం ఉన్నాయి. మన దగ్గర నైతికతతో నివారణ చేసిన ఇప్పటి వరకు అవినీతి విషయంలో. అందుకని తండ్రి తంతల మీద ఎరిగితే కొడుకు కోనేయట్లేదు, కాకపోతే ఏం చేస్తారంటున్నారు. ఉద్యోగులను నడిపించాల్సింది ప్రభుత్వాలు కదా, ప్రభుత్వాలు రాజకీయ నాయకులు కదా. అంటే ఆవు చేలం వస్తే దూడ గడ్డి మీద గట్ల వేస్తుందా, మేయదు కదా. అంటే అవినీతికి మూలాలు మన అధికారుల దగ్గరికి పోతున్నాం. అసలు అవినీతి మూలాలు ఎక్కడ రాజకీయంలో ఉన్నది కదా. డబ్బు పెట్టి సారా పోసి గెలిపించిన వాడు పెద్దది అక్కడ ఉంది. విజయ్ ఏమంటారంటే అసలు మూలాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అవినీతి మూలాలు మనం చాలా సార్లు అయిన వాళ్ళు ఏసీబీ పట్టేసి అయిపోద్ది కదా, ఆగదు. ఏసీబీ పట్టేస్తే ఏమైతుంది, చాలా నేనేమంటున్నాను ఈ ప్రభుత్వాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇవాళ స్టెప్ తీసుకుందో, ఏసీబీకి పూర్తి అధికారులు ఇచ్చి చేస్తా ఉంటుందో ఇది మంచిది అంటున్నాను. అంటే ఈ ప్రభుత్వాన్ని మనం ఆమోదించాలి. దేని దానికి మీరు ఇంతకుముందు ఎక్కడ చెప్పారు కదా, పోయిన సంవత్సరం అంతా కలిసి 152 కేసులు నమోదైంది ఏసీబీలో. ఇవాళ 7 నెలల్లో 142 కేసులు నమోదైనాయి. సరే, క్యాష్ సీజ్ చేయడం కూడా గతంలో 75 కోట్లు అయితే 80 కోట్ల దాకా అయితే ఈసారి 60-50 కోట్ల దాకా దాటి
నేనేమంటున్నాడు, ఇది క్యాన్సర్ పుండుకు పైన, క్యాన్సర్ ఉన్న మూలానికి పైన పుండు మాత్రమే కనపడుతుంది ఇది. అంతే అంతే. కానీ అసలు మూలం ఎక్కడ ఉందంటే రాజకీయ నాయకులు లింక్ ఉంది కదా. ఒకసారి ఆలోచించేద్దాం. ఒక ఊళ్ళో ఎస్ఐ ట్రాన్స్ఫర్ కావాలన్నా పోస్టింగ్స్ లో ఎట్లా తీసుకుంటాం, ఏ పోస్టింగ్స్ లో తీసుకుంటాం. ట్రాన్స్ఫర్ కావాలంటే కూడా ఫలానా పోలీస్ స్టేషన్ గిరాకీ ఎక్కువ, ఫలానా పోలీస్ స్టేషన్ కి అయితే 10 లక్షలు 20 లక్షలు వసూలు చేస్తున్నారు. మీరు చూడండి, గుండె మీద చేసుకుని పోలీసులు అందరూ అట్లా ఉన్నారని నేను, పోలీసులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, నిజాయితీ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు బతకనిస్తున్నారా, వాళ్ళు లూపులైన పెడుతున్నారు కదా. మీరు చూడండి, ఎస్ఐ స్థాయి వాడికి హైదరాబాద్ ఇల్లు లేకపోతే వాడు పనికిరాని వాడు అని పరిస్థితి ఏర్పడుతుంది. సిఐ స్థాయి అయితే బెంగళూరులో ఇల్లు ఉండాలి, ఇంకా కొంచెం పై కాకపోతే విదేశాల్లో కూడా స్విస్ బ్యాంకులో డబ్బులు. అదొకటే కాదు, మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ముఖ్యంగా రిజిస్టర్ ఆఫీస్ చూడండి, రిజిస్టార్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎక్కడ ఆదాయం ఎక్కువ వస్తుంది అక్కడికి 10-20 లక్షలు 30 లక్షలు ఇచ్చిపోతున్నారు. అంటే 30 లక్షలు ఎందుకు ఇస్తున్నారు? 30కి 60 సంపాదించుకోండి, 60 90 సంపాదించుకోండి కదా. రాజకీయ నాయకత్వానికి వాటా లేకుండా ఇది జరగడం లేదు. అధికారుల ట్రాన్స్ఫర్స్ నుంచి అపాయింట్మెంట్స్ ట్రాన్స్ఫర్ దాకా వాళ్ళు చూస్తున్నారు కనుక అన్నిట్లలో వసూలు చేసుకుంటారు. ఒక రాజకీయ నాయకుడు ఏమంటున్నాడు ఆఖరికి అంటే, వాటర్ బాటిల్ అమ్మితే 20 రూపాయలు నాకు వాటా రావని అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. వాటర్ బాటిల్ మీరు అమ్మితే 20 రూపాయలు నాకు మామూలు ఇస్తే లెక్కలు ఎక్కువ లేదు అంటున్నారు. ఇక నాయకుడి పేరు మీకు తెలుసు, నాకు తెలుసు, ఎందుకు చెప్పడం. అందుకనే ఇప్పుడు తెలంగాణ ఏసీపీకి కొంచెం స్వతంత్ర ప్రతిపత్తి ఎప్పుడైనా ఉంటది, కొంత ఇచ్చేసి అధికారం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కొంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇవన్నీ కూడా చిన్న స్థాయి ఉద్యోగులు అంటున్నారు. అసలు పెద్ద చేపలు విడిచిపెట్టి చిన్న చేప అంటే మళ్ళీ అవినీతిలో చిన్న చేప పెద్ద చేప ఏమి ఉండదు, కానీ పెద్ద చేపల దాకా పోయే పరిస్థితి ఉండదు అంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఎక్కడ దాకా ఆగుతారు, ఏసీబీ దాడి చేస్తారు. దీనికి పరిష్కారం కూడా మేము ఏం చేసామంటే, అవినీతి నిరోధక చట్టం ఉంటుంది విజయ్. అవినీతి నిరోధక చట్టంలో ఏముందంటే మేము చేర్చమని కోరుతున్నాం. 17A కింద ఏసీబీ రిజిస్టర్ చేస్తే 17A కింద గతంలో ఒక ప్రివిలేజ్ ఉండే ఎవరికి, మన పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా కావచ్చు. పబ్లిక్ సర్వెంట్ అంటే ఉద్యోగం అవుతాడు, మంత్రులు అవుతారు, అందరూ అవుతారు. కనుక వాళ్ళకి ఏముండే అంటే ఛార్జ్ షీట్ వేసేటప్పుడే పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు అది మార్చి చేంజ్ చేసి 17A ఒక క్లాస్ చేంజ్ చేసిరంటే కేసు పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, మీరు చూస్తున్నారు కదా, కేటీఆర్ మీద నడుస్తుంది చూస్తున్నాం కదా. చాలా మంది పబ్లిక్ సర్వెంట్స్ మీద, గతంలో పనిచేసిన వాళ్ళ మీద, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు. అక్కడ ఏమైతుందంటే ఆ సెక్షన్ లో అమెండ్ కావడం వల్ల కేసు పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇంకా ప్రివిలేజ్ పెరిగిందా తగ్గిందా చెప్పండి. చట్టంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసే దానిలో ఛార్జ్ షీట్ వేసేటప్పుడు నేను అది అడిగేది చెప్తున్నాను, ఛార్జ్ షీట్ వేసేటప్పుడే చేసుకోవాల్సిన దాన్ని చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అవినీతి ఆగాలంటే అవినీతి పరులు ముఖ్యంగా హరిరామ్ కనపడుతున్నాడు నాకు, మన నూనె శ్రీధర్, మొన్న అరెస్ట్ అయిన మురళీధర్, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేసిన కొందరు ఒక 3 ఇంజనీర్లను అరెస్ట్ చేస్తేనే కేవలం 6 మంది, ఒక్కొక్కడే 200-300 కోట్ల రూపాయలు అక్కడ బయటపడుతుంటే మీరు చూస్తాం. గతంలో మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసులో పనిచేసే వాళ్ళ పరుపుల కింద మొత్తం నోట్ల కట్టలు దొరుకుతుంటే ఒక ఎంఆర్ఓ కాల్చి చంపేశారు, ఒక ఆయన మంట పెట్టుకే చంపేశారు. ఆవేదన ఎట్లుంటది, రైతు ఎట్లుంటది అంటే పెట్రోల్ కిరోసిన్ పోసి ఒక ఎంఆర్ఓ వనజాక్షిని చంపేసిన సందర్భం చూసాం కదా మనం. ఇక్కడ మనకు రంగారెడ్డి జిల్లాలో ఒక ఎంఆర్ఓ చంపేసిన సందర్భం చూసాం కదా మనం. అంటే ఏమైతే అంత ఆక్రోశం వస్తుంది ప్రజలకు అంటే లంచంలో కూడా పీడించి లంచం తీసుకుంటున్నారు. ఏదో దయాధర్మం దయాభిక్ష అంటే వేరు, కానీ ఎక్కడ ఈ అవినీతి నిరోధక చట్టంలో పెద్ద తప్పు ఏంటంటే ఆస్తులు సీజ్ చేయాలి. ఎవరైతే అవినీతి పరుడుండో జైలు పోతున్నాడో ఇంటికి వస్తున్నాడో మళ్ళీ పూర్తిగా మళ్ళీ రీఆబార్ట్ అవుతున్నాడు, antakante మంచి ప్రమోషన్ వస్తున్నది, ప్రమోషన్ ద్వారా ఆ పాత జీతం తీసుకుంటున్నాడు, కొత్త జీతం తీసుకుంటాడు, అంతకంటే పెద్ద ఉద్యోగం, అంతకంటే ప్రమోషన్ వచ్చి ప్రమోషన్ లో అంతకంటే ఉన్నతాధికారిగా చెలాయిస్తున్నాడు కదా. అంటే ఇది 3 రోజుల ముద్దు అయినట్లు లెక్క అన్నట్టు అంటే వచ్చేస్తున్నాను. అట్లా కాకుండా అవినీతి పరుల ఆస్తిని జప్తు చేయాలని మేము చట్టం తయారు చేసి కేంద్రానికి, రాష్ట్రానికి, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇస్తే వాళ్ళు ఎందుకు చేస్తారు? అవినీతిలో భాగంగా వాళ్ళది కూడా కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే అవినీతి పరుల ఆస్తులను జప్తు చేయాలి. వాళ్ళు పెళ్ళాం పిల్లని మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఏం పాపం చేశారంటే పాపంలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంటది. ఒక కొత్త టీవీ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, మన జీతం ఎంత అని భార్య అడిగితే వేరే ఉంటుండే కదా, పాపంలో బాగా మంచుకుంటున్నట్లే కదా. పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చినప్పుడు మేము సంపాదించిన ఆస్తులు మాకు ఒక్కటి కూడా మిగలదు, మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా అన్నప్పుడు కొంత మార్పు అంటున్నాడు. అట్లాగే లంచాలు 2 రకాలు. ఒకటేమో ఫీడ్ ప్రొక్యూర్, నాకు అవసరం మీకు అవసరం, నేను ఇస్తా మీరు తీసుకుంటాను, దానిలో ఇద్దరు బయటపడ. కానీ పీడించి హక్కుగా రావాల్సిన సేవలకు, హక్కుగా రేషన్ కార్డు రావాలి, మనకు ఏవైనా ఒక హక్కుగా రావాల్సిన సర్వీసెస్ కు లంచాలు తీసుకుంటుండ్రు. దాని మీద ప్రజలు ఫిర్యాదులు చేస్తారు, కానీ పట్టించుకోవడం వాడేవాడు. కానీ అదే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులో
రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తక్కువ చేయాలి. అప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరు కొల్యూడ్ అవుతున్నారు, ఇచ్చేవాడు తీసుకునేవాడు కొల్యూడ్ అవుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ అవినీతి ఆపడం కష్టం, ఇద్దరిలో ఎవడో బయటపడాలి కదా. ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో పీడించి డబ్బులు తీసుకుంటారో వాళ్ళు మాత్రమే అరెస్ట్ అవుతున్నారు. ఎవరైతే లోపాయికారిగా ఇద్దరు కలిసి కొల్యూడ్ అవుతున్నారో అక్కడ అరెస్టులు లేవు, కేసులు లేవు. అందుకని సమాజంలో ఈ మార్పు ఏం రావాలంటే హక్కుగా మాకు అందే సేవలు ఎందుకు లంచం తీయాలి నీకు అనేది మాట్లాడి ఇటు పక్కన. అటుపక్క కూడా మేము ఎంత సంపాదించుకున్నా మొత్తం డబ్బంతా సీజ్ అయిపోతుంది, ప్రజల పరం అయిపోతుంది, ఆస్తులు పోతాయి, మా పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద పడతారు అని పరిస్థితి తయారైనప్పుడు అవుతుంది. ఇది రాజకీయ నాయకత్వం ద్రోచిత్వంతో ఉంటది. కానీ రాజకీయ నాయకత్వం అవినీతి కూపంలో మురిగిపోయి డబ్బులు ఇచ్చి సారా పోసి గెలిచి మళ్ళీ అంత పరింత సంపాదించుకోవాలంటే పెట్టుబడి వ్యాపారంగా రాజకీయాలు ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు అవినీతి పోదు. కాకపోతే మనం ఆహ్వానించదగ్గది ఏంటంటే మంచి చెడు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నేను ఆశావాదిని నిరాశావాదిని కాదు. గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, ఇది ఆశపడదా మంచిది అంటున్నా, సంస్కరణ అవసరం అంటున్నా. దీనికి అవసరమైన చట్టాల్లో కూడా మార్పు తీసుకురావాలి. అవినీతి నిరోధక చట్టంలో కేసు పెట్టాలంటే పర్మిషన్ తీసుకొని తీసేయాలంటున్నా. పర్మిషన్ మనకు ఉన్నతాధికారులు ఇవ్వాలి. చిన్న ఉద్యోగం ఉన్నతాధికారి అంతకంటే పెద్ద అయితే ఇంకా చీఫ్ సెక్రటరీ లేకపోతే గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి కదా, అది అవసరం లేకుండా చేయాలి. అవినీతి పరుడు ఎవరైనా జైలుకు పోతే సమాజం సంతోషపడుతుంది, సమాజంలో ముఖ్యంగా పేద వర్గాలు సంతోషపడే అవకాశం ఉంటుంది. మనతో పాటు డాక్టర్